వెల్కమ్ బ్యాక్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు భద్రకాళి దేవస్థానం వరంగల్ దగ్గర ఉంది. ఈ దేవస్థానం మొత్తం డీటెయిల్గా నీట్గా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో ఈ వీడియో నేను మొత్తం నీట్గా చూపిస్తాను. వీడియో కొంచెం లెంతీ అయినా కానీ మొత్తం చూడండి, నేను పిన్ టు పిన్ అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రకాళి టెంపుల్, ఈ వరంగల్ దగ్గర. ఈ బయట వ్యూ ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయితేనే ఈ విధంగా ఉంటుంది వ్యూ అనేది. సో భారతదేశంలోని తెలంగాణలోని వరంగల్లో భద్రకాళి ఆలయం అనే టెంపుల్ ఉన్నది. సో ఈ శక్తి దేవత యొక్క ఉగ్ర రూపమైన భద్రకాళికి అంకితం చేయబడిన పురాతన ఆలయాల్లో ఇది ఒక టెంపుల్. సో చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఈ టెంపుల్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కనుక చాళుక్య రాజవంశానికి చెందిన రాజు రెండవ పులికేశి దాదాపు 1400 సంవత్సరాల క్రితం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. అలాగే వెంగి ప్రాంతంపై తన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి నిర్మించబడింది ఈ ఆలయం. సో కాకతీయ రాజవంశం అంటే 12వ శతాబ్దము 14వ శతాబ్దం మధ్యలో కాలంలో ఈ ఆలయం ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో వారు భద్రకాళి దేవిని తమ కుటుంబ దేవతగా అంటే కులదేవతగా పూజించేవారు. కాకతీయ ఆలయ నిర్మాణ శైలి మరియు ప్రాముఖ్యతకు గణనీయంగా దోహదపడ్డారు. సో ఇక్కడ మీరు వీడియో మీరు చూసినట్లయితే కనుక నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ ఈ భద్రకాళి టెంపుల్. నేనైతే కనుక ఫస్ట్ టైం విజిట్ చేశాను, మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ టెంపుల్లో చాలా కోతులు ఉన్నాయండి. సో మీరు చూడండి ఇక్కడ కూడా. అలాగే ఇంకా మనం వరంగల్ మరియు హన్మకొండ మధ్య ఉన్న ఒక కొండ పైన ఈ ఆలయం ముఖ్యంగా సమీపంలోని భద్రకాళి సరస్సు యొక్క సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. సో ఇది వచ్చేసి వరంగల్ మరియు హన్మకొండ మధ్య ఒక కొండపైన ఈ ఆలయం అనేది ఉన్నది. సో ఇది దాని ప్రశాంతతను పెంచుతుంది, సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది, అలాగే ప్రశాంతతను పెంచుతుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గోకులం, ఇక్కడ వచ్చేసి ఆవులు ఉన్నాయి, టెంపుల్లోనే ఉన్నాయి. మధ్యలో ఆవులు, ఇలా శ్రీకృష్ణుని విగ్రహము చూసినట్లయితే ఇంకా ఇక్కడ వ్యూ అనేది సూపర్గా ఉంది. సో చాలా బాగుంది, చాలా గ్రీనరీ ఉంది, అలాగే చాలా పెద్ద టెంపుల్. ఇది వచ్చేసి చుట్టుపక్కల మొత్తం చాలా కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు కూడా. సో ఇది వచ్చేసి మనం ఆలయ చరిత్ర అనేది కూడా ఇక్కడ ఒక చోట ఉన్నది, మొత్తం చదవచ్చు మీరు వెళ్ళిన వాళ్ళు కూడా. ఇక్కడ యాగశాల అనేది, ఇక్కడ యాగాలు చేస్తుంటారు ఏవైనా ఉండేటివి. సో అలాగే ఈ దేవతను చూసినట్లయితే ఇంకా ఈ వీడియోలో నేను దేవతను చూపించలేదు, ఎందుకంటే చూపించకూడదు కాబట్టి. సో ఈ దేవత చెప్పుకున్నట్లయితే ఇంకా ప్రధానంగా దేవత భద్రకాళి ఉగ్రమైన కళ్ళు, బహుళ చేతులు మరియు ఆలయ ఆయుధాలతో చిత్రీకరించబడి ఉంది. ఈ విగ్రహం శక్తి మరియు రక్షణను సూచిస్తుంది. సో ఈ రాతి విగ్రహం చాళుక్య కాలం నుండి ఒక ప్రత్యేకమైన భంగిమలో చెక్కబడింది. సో అలాగే కమలం స్థానంలో కూర్చుని కప్పు, కత్తి, త్రిశూలం మరియు డాలు పట్టుకొని అమ్మవారు ఉంటుంది. ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం. ఇక్కడ మెయిన్ ఈ టెంపుల్లో హైలైట్ అంటే అమ్మవారి టెంపుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ జ్యోతులు వెలిగిస్తున్నారు చూడండి మీరు చూసినట్లయితే కనుక. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం ఆలయం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక ఆలయ నిర్మాణం
చాళుక్య మరియు కాకతీయ శైలులను ప్రదర్శిస్తుంది. గొప్పగా చెక్కబడిన స్తంభాలు, శిల్పాలు చూసినట్లయితే ఇక్కడ మీరు ధ్వజస్తంభం చూడండి, చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో గొప్పగా చెక్కబడిన స్తంభాలు, శిల్పాలు మరియు శాసనాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక ఆలయ ప్రాచీనత మరియు దానికి మద్దతు ఇచ్చిన పాలకుల గురించి అంతర్దృష్టిని అందించే సంస్కృతం మరియు తెలుగులో శాసనాలు ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ మనం టెంపుల్ డైరెక్ట్ అమ్మవారిని చూసుకోవచ్చు. ఇక్కడ హనుమాన్ దేవస్థానం, ఈ టెంపుల్లోనే హనుమాన్ దేవస్థానం అనేది ఒక చిన్న టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ సో మీరు చూసినట్లయితే ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్. శివాలయం, ఇక్కడ ఈ శివాలయం చూడండి, ఈ శివాలయంలో శివుని కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, నేను వీడియో తీసేటప్పుడు పవర్ పోయింది, వెంటనే పవర్ వచ్చింది. సో బాగా నీట్గా ఉంది, మనకైతే బాగా కనిపిస్తుంది. చూడండి శివాలయం టెంపుల్, ఈ భద్రకాళి ఆలయంలోనే శివాలయం టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ వరంగల్కి దగ్గరలో ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా గొప్ప ఆలయం ఇది, చాలా పురాతనమైన ఆలయము. సో ఈ ఆలయం కాలక్రమేణా పునరుద్ధరించబడింది మరియు నిర్వహించబడింది. సో ముఖ్యంగా భారత స్వాతంత్ర్యం తర్వాత స్థానిక భక్తులు మరియు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొంచెం చేంజ్ అయితే చేశారు. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ టెంపుల్, సో చేంజ్ చేశారు. 1400 సంవత్సరాల క్రితం టెంపుల్ అంటే మీరే ఒకసారి ఆలోచించండి. తర్వాత సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత తెలుసుకున్నట్లయితే ఇది ఒక తీర్థయాత్ర యొక్క చురుకైన ప్రదేశం మరియు దుర్గా పూజ మరియు నవరాత్రి వంటి ప్రధాన పండుగలను వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ. సో ఈ ఆలయం కేవలం మతపరమైన కేంద్రం కాదు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం మరియు కాకతీయ సామ్రాజ్యం యొక్క వారసత్వం యొక్క చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఇంకొకటి. సో ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ టెంపుల్ కూడా. ఈ భద్రకాళి టెంపుల్లోనే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అలాగే శివాలయం టెంపుల్, ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, హనుమాన్ టెంపుల్, ఇవన్నీ. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ టెంపుల్ చూసినందుకు. మీరు కూడా చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో కొంచెం సేపు ఇక్కడ కూర్చున్నామంటే టెంపుల్ స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని చాలా బాగుంటుంది. ఇక్కడ నాగేంద్ర స్వామి ఆలయం. సో ఈ బయటికి వచ్చిన తర్వాత ఇటు సైడ్కి ఉంటుంది, ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి ఆలయం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మీరు. ఈ ఆలయం మొత్తం చూసిన తర్వాత బయటికి వస్తే కొండలు, చుట్టూ కొండలు, చాలా పచ్చని ప్రదేశం, గ్రీనరీ అనేది ఇక్కడ బాగుందండి, చాలా బాగుంది. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, చాలా గ్రీనరీ, మొత్తం చెట్లు, కొండలు, చాలా అంటే చాలా బాగుంది. చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఇక్కడ కొన్ని కోతులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. సో ఇంకా ఈ వీడియో మొత్తం చూడండి, ఎండ్ వరకు నేను మొత్తం చూపించాను మీకు. ఈ వీడియో బాగానే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో, మన యూట్యూబ్ ఛానల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ చూడండి. ఇంకెవరికైనా షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి.